వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తనకు ఇంటి పట్టా ఇచ్చిందని, జగనన్నకే తన ఓటు వేస్తానని స్వర్ణకార కుటుంబానికి చెందిన బీసీ మహిళ గొల్తి గీతాంజలి సోషల్ మీడియాతో మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేయడం నేరం అన్నట్టు టీడీపీ జనసేన సోషల్ మీడియా సైకోలు వెంటాడి ఆమెను ఆత్మహత్య చేసుకునేందుకు కారణమయ్యారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి నగరంలోని కోటగుమ్మం సెంటర్లో నగర వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. గీతాంజలి చిత్రపటం వద్ద ఘన నివాళులు అర్పించారు. గీతాంజలి అమర్ రహే అంటూ నినాదాలిచ్చారు. గీతాంజలి హంతకుల్ని, గీతాంజలి హంతకుల్ని, గీతాంజలి హంతకుల్ని, గీతాంజలిపై సోషల్ మీడియా హంతకుల్ని, గీతాంజలిపై ట్రోల్ చేసిన సోషల్ మీడియా హంతకుల్ని, గీతాంజలిపై ట్రోల్ చేసిన సోషల్ మీడియా హంతకుల్ని. గీతాంజలి 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 ఒకసారి ఎంకరం చెప్తాం. వెనకరా వెనకరా अमर रहे गीतांजलि, 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 अमर रहे రాష్ట్ర చరిత్రలో ఒక దుర్దినం. ప్రభుత్వాల పరిపాలనలో జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజలు తమ భావాలను వ్యక్తపరచుకోవడం అనేది సహజం. అలాగే మరి గీతాంజలి అనే సోదరి ప్రభుత్వ పథకాలకి ఆమె స్పందిస్తూ ఆమె తన భావాలను వ్యక్తపరిచింది. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే సహజంగా ఇవి తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పొచ్చు, కానీ అసభ్య పదజాలంతోనూ లేనిపోని అవాస్తవాలు చెప్పి ఆ యొక్క ప్రాణం బలి కావడానికి ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం జనసేన వాళ్ళు చేసినటువంటి సోషల్ మీడియా ట్రోల్ వలన చాలామంది ఏంటంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. జీవితంలో ఒక మాట పడరు. ఉన్నది చెప్పింది ఆవిడ. ఎప్పుడో నా జీవితంలో ఒక ఇళ్లపట్టా వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ ఇళ్లపట్టా ఇచ్చారు. ఇవాళ సీఎం గారు స్వయంగా చెప్తున్నాడు, ఇది మీకు ఒక 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఆస్తే అక్కడ ఉన్న స్థలాలు బట్టి అని చెప్తుంటే వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యం, ఓహో మేము ఇంతకాలం ప్రజా జీవితంలో మేము సంపాదించుకోలేనట్టు ఒక ఇల్లు వచ్చింది అనేటువంటి ఆనందంతో ఆవిడ మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలని ఆమె సోషల్ మీడియా ద్వారా చెప్పింది. దాని గురించి ట్రోల్ చేసి అకాల మరణానికి కారణమైనటువంటి గీతాంజలి అకాల మరణానికి కారణమైనటువంటి ఈ జనసేన తెలుగుదేశం మీద కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఎంచేతనంటే అవాస్తవాలు చెప్పి కొందరు సెన్సిటివ్గా ఉండే ఇలాంటి ఒక ప్రాణం నిండు ప్రాణం బలైంది, మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు కాకుండా ఏమంటే పత్రికాముఖంగా ఇవాళ ఉంది, మీడియా ద్వారా ఖండించవచ్చు, తప్పులేదు. కాబట్టి ఇలాంటి ట్రోల్ చేయడం అనేది చట్టంలో ఇప్పటికే కొన్ని మార్పులు వచ్చినాయి, ఇంకా సివియర్ మార్పులు రావాలని చెప్పి మరి వారు స్వర్ణకారుల కుటుంబానికి సంబంధించినటువంటి గీతాంజలికి పూర్తి న్యాయం మన ముఖ్యమంత్రి గారు అయితే తక్షణమే ఇవ్వాలన్నాం. ఒకప్పుడు ఏదో 1-2 లక్షలు ఇచ్చేవారు. ఇవాళ ఇద్దరు పిల్లలకి చెరుకో 10-20 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి అంటే ఆర్థికంగా ఆయన ఆదుకోగలిగారు, కానీ ప్రాణాన్ని మాత్రం తిరిగి తేలేకపోయాం. మరలా ఇలాంటి నిండు ప్రాణాలను ఎక్కడ బలి కాకుండా ఉండాలంటే సోషల్ మీడియా చట్టాన్ని మరింత కఠినతరంగా చేసి
తీసుకోవాల్సిన నిర్ణయం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ తెలుగుదేశం జనసేన మీద పూర్తిగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మా వంతుగా మేము కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రయత్నం చేస్తాం. తెనాలి వాస్తవరాలు గీతాంజలి అకాల మరణానికి చింతిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అర్బన్ తరఫున వైఎస్ఆర్ శ్రేణులందరం కూడా ఆవిడ యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కొవ్వొత్తులతో ఒక శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే ప్రతిపక్షాలు ఉమ్మడి ప్రతిపక్షాలైన తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా విభాగంలో ఆవిడ జగనన్న ప్రభుత్వంలో సంక్షేమం బాగా జరుగుతుంది, ఆయన హయాంలో నాకు అద్దింటి నుండి సొంతింటికి వెళ్తున్నాను, ఇదిగో నా పట్టాన్ని చూపించి ఏదైతే సోషల్ మీడియాలో ఆవిడ యొక్క భావం వ్యక్తం చేయడం జరిగిందో దాన్ని ట్రోల్ చేస్తూ ఐటీడీపీ సోషల్ మీడియా తరఫున పెయిడ్ ఆర్టిస్టులందరూ రాష్ట్రంలోని అంతర్రాష్ట్రంలోని ఏ విధంగా అయితే వాళ్ళు పెయిడ్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆవిడ నానా రకాలుగా హింసిస్తూ ఆవిడకి సెల్ ఫోన్లోని కాల్స్ చేస్తూ ఆవిడ భర్త కూడా చికాకు పడే విధంగా ఆవిడని ఏ విధంగా హింసించారో ఆవిడ యొక్క మానసిక వేదన తట్టుకోలేక చిన్న పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా మానసిక క్షోభ ఏ విధంగా ఆవిడ్ని తన సొంత ప్రాణాలని తీసుకునే విధంగా ట్రైన్లోని పట్టాల కింద ఆవిడ యొక్క ప్రాణాలు విడిచిందో ఇవన్నీ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆవిడ చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు పట్టా వచ్చింది, నాకు సొంతింటి కళ నెరవేరింది అన్నది, నా పిల్లలిద్దరికీ అమ్మఒడి వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు జగనన్న చూసుకుంటా అన్నాడు అన్నది, నేను డ్వాక్రా మహిళని నాకు డ్వాక్రా రుణమాఫీ జరుగుతుంది అన్నది, నాకు చేయూత వస్తుంది అన్నది, నా పిల్లల స్కూల్లో మంచి పోషకాహారం లభిస్తుంది అన్నది, నా పిల్లల స్కూలు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగుంది, మా యొక్క స్థితిగతులు మారే ప్రభుత్వం ఉన్నది, మాకు ఓటు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు బలపరుస్తారు తప్ప ఓన్లీ ఎప్పుడు కూడా సంపన్నులు వెన్నుదన్ను కాసే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా అయితే బీసీ మహిళల యొక్క రెండు ప్రాణాన్ని బలి తీశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇది మరొక ప్రాణి బలి కాకూడదని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సూర్యప్రకాష్.